సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు పీహెచ్సీ ఉద్యోగి ముగుళ్ల భాస్కర్ రెడ్డి అధికారులను బురడి కొట్టించారు. విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం పై స్థాయి అధికారుల సంతకాన్ని ఆయన ఫోర్జరీ చేయించారు. అనుమానం వచ్చిన పాస్పోర్ట్ సిబ్బంది వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించారు. ఆ సంతకంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి డిఎం అండ్ హెచ్ఓ సంతకం ఫోర్జరీ అయిందని అధికారులు నిర్ధారించారు. తమను తప్పుదోవ పట్టించిన భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. డిఎంఎల్హెచ్ఓగా ఉన్నటువంటి పల్వన్ కుమార్ గారి సిగ్నేచర్ ని అనెక్సర్ హెచ్ లో ఎవరైతే ఉన్నారో ఈ వారు డిఎంఎల్హెచ్ఓ గారి అంటే దీదన్ డిఎంఎల్హెచ్ఓ గారి సిగ్నేచర్ ని ఫోర్జరీ చేసినట్టుగా డాక్టర్ పల్వన్ కుమార్ గారు 3/7/2025 నాడు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి నిర్ధారించడం జరిగింది. దీదన్ డిఎంఎల్హెచ్ఓ గారు తను అనెక్సర్ హెచ్ పైన సంతకం పెట్టలేదు. ఈ ఆఫీస్ నుంచి ఎటువంటి ఫార్వర్డ్ చేయలేదు. డిఎంహెచ్ఓ సిద్దిపేట ఆఫీస్ నుండి ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ అని ఒక లెటరు పంపించడం జరిగింది. దాంట్లో పిహెచ్సి లద్నూర్లో పనిచేసినటువంటి భాస్కర్ రెడ్డి తను పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఈ డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి హెడ్ సిగ్నేచర్ అనేది ఫోర్జరీ చేసారని చెప్పేసి ఒక లెటరు పంపడం జరిగింది. దాని మీద యాక్చువల్గా అతను ఎవరైతే డిఎంహెచ్ఓ సిగ్నేచర్ అన్నాడో డిఎంహెచ్ఓ గారు కూడా మరి లీవ్లో ఉన్నాడు. దాని మీద విచారణ కోసం ఒక లెటర్ పంపించడం జరిగింది. మేము కూడా వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాము. మరి డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ అనేది ప్రాసెస్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఓవరాల్ ఎంక్వైరీ తర్వాత ఎంక్వైరీ